ఏపీలో ఇవాళ కూటమి మేనిఫెస్టో విడుదల కానుంది. ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ఉండనుందని తెలుస్తోంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. టీడీపీ 11 నెలల క్రితమే రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలను జోడించింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమయ్యాక 3 పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశాయి. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అన్న ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి మరిన్ని కొత్త పథకాలను ఎన్డీఏ ప్రకటించనుంది. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసి వైసీపీ రద్దు చేసిన పథకాల పునరుద్ధరణకు హామీ ఇవ్వనుంది. అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు వంటివి వీటిలో ఉండనున్నాయి. అధిక పన్నుల భారాలు, బాధుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అన్నది ప్రధాన అంశంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదు. మా మేనిఫెస్టో సంపద సృష్టించి ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం అందజేస్తామన్న భరోసానిస్తుంది. రానున్న 5 ఏళ్లకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తుంది. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోనూ మార్పు తెచ్చేలా పథకాలు, కార్యక్రమాలకు అద్దం పడుతుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఏపీలో ఇవాళ కూటమి మేనిఫెస్టో విడుదల కానుంది. ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ఉండనుందని తెలుస్తోంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. అమూల్య, ఎన్డీఏ మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ కరకట్టలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక ఇప్పటికే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే దీనిపైన ఎన్డీఏ పెదవి వెచ్చింది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో ఎటువంటి సంక్షేమం గాని, ఉపాధికి సంబంధించిన అంశాలు లేవని విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ కోవలోనే ఎన్డీఏ విడుదల చేయాలి అనుకుంటున్న మేనిఫెస్టో పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నేపథ్యంలో టీడీపీ రిలీజ్ చేయబోయే మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉంటాయనే దానిపైన మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సూపర్ 6 ను టీడీపీ ప్రకటించింది. దీనిపైన ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా కూడా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రధాన మేనిఫెస్టోను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇందులో ఏ అంశాలు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సామాజిక పింఛన్లకు సంబంధించి ఇప్పుడున్న పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతామని, ఒకేసారి 3 నెలలకు సంబంధించి 7,000 చొప్పున తాము అధికారంలోకి రాగానే ఇస్తామని కూడా కూటమి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా ఇస్తామని చెప్తూ పాటుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ఈ మేనిఫెస్టోలో ప్రస్తావిస్తామని టీడీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో అందరి దృష్టి అయితే ఈ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయని దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో సందర్భంగా రైతులకు రుణమాఫీకి సంబంధించి కొంత చర్చ జరిగింది. అయితే అటువంటి దేన్ని కూడా వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించలేదు. ఈ కోవలో ప్రస్తుతం అందరి దృష్టి టీడీపీ మేనిఫెస్టో పైనే ఉంది. రైతుల రుణమాఫీకి సంబంధించి, డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ రెండింటిపైన ప్రధానంగా రైతుల రుణమాఫీకి సంబంధించి ఎంతో కొంత అమౌంట్ ను మాఫీ చేయడానికి టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరుస్తుందనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. మొత్తానికైతే మధ్యాహ్నం ప్రకటించనున్న ఈ మేనిఫెస్టోకి సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. అయితే నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తామన్న ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి మరిన్ని కొత్త పథకాలను ఎన్డీఏ ప్రకటించనుంది. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసి వైసీపీ రద్దు చేసిన పథకాల పునరుద్ధరణకు హామీ ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఆల్రెడీ సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టో అయితే కూటమి రిలీజ్ చేసినట్టుగా తెలిసింది. సో దాని గురించి విస్తృత ప్రచారం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు ప్రధాన మేనిఫెస్టోకి సంబంధించి ఏ అంశాలు ఉండనున్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అమూల్య. ఈ రోజు చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో అయితే విడుదల చేయనున్న నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు టూర్ ని క్యాన్సిల్ చేసుకుని ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు నివాసానికైతే అటు బీజేపీ నేతలు ఇటు జనసేన నేతలు కూడా చంద్రబాబు నివాసానికి రానున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇప్పటికే సూపర్ 6 పథకాల పేరుతో అయితే ఇప్పటికే ప్రజల వద్దకైతే మొత్తం సూపర్ 6 పేరుతో మొత్తం కూడా పథకాలని ప్రజల వద్దకు ఇప్పటికే తీసుకెళ్లారు. వృద్ధాప్య పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ ని 4,000కు పెంచుతూ, అదే ఏప్రిల్ నుంచి కూడా ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కాలానికి 1000తో కలిపి జూలై నెలలో 7,000 కల్పిస్తాము. అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అలాగే ఒక్కొక్క ఫ్యామిలీకి గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తాము అంటూ కూడా ప్రచారం జరిగింది. ఎన్డీఏలో ఎన్డీఏ ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి పై మొదటి సంతకం చేస్తాము. అలాగే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము. ఈ ఆడబిడ్డ నిధికి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు అందజేసే విధంగా కూడా మేనిఫెస్టో ఉండబోతుంది. ఎన్డీఏ ఇప్పటికే ఇవన్నీ కూడా ప్రచారం చేసింది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్తూ వస్తుంది. అలాగే యువతకు ముఖ్యంగా ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా బృహత్తర ప్రణాళిక రెడీ చేస్తున్నాం అని చెప్పి చెప్తా వస్తుంది. తల్లికి వందనం కింద అయితే చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఒక్కొక్కరికి కుటుంబంలో ఒకరికి మాత్రమే 15,000 ఇస్తుంది. ఎంతమంది చదువుకుంటారో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు మా ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో కూడా ఉండబోతుంది. రైతులకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం కూడా ఇచ్చే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో ఉంటుందంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థను తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అధికారంలో వస్తుందో ఈ వాలంటీర్లు తీసేస్తారని చెప్పి అధికార పార్టీ ప్రచారం చేస్తుంటే వారికి చెక్ పెడుతూ కూడా వాలంటీర్లను కొనసాగిస్తూ ఇంటికే పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఉంటది. వాలంటీర్లకు ఇప్పుడు ప్రభుత్వం 5,000 గౌరవ వేతనం ఏదైతే ఇస్తుందో దాన్ని 10,000 రూపాయలకి పెంచుతూ కూడా ఈ మేనిఫెస్టోలో ఉంటుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా
ప్రతి పేద కుటుంబానికి ఇప్పటికి 1 సెంట్లో అయితే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్లలో నాణ్యమైన వస్తువులతో ఇల్లు కట్టిస్తాం అని కూడా ఎన్డీఏ సమాలోచనలో అయితే మేనిఫెస్టో రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అన్ని ప్రచార సభల్లో కూడా సూపర్ 6 అయితే ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఈ 6 పథకాలు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మేము అమలు చేస్తాము. ప్రతి ఇంటికి కూడా పెన్షన్ 3,000 నుంచి 4,000కి పెంచుతాం. దివ్యాంగులకు ముఖ్యంగా ఎజెండాగా పెట్టుకుని ఈ ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ కానుందని చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మురళి.